ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ భూముల వినియోగం పారదర్శకంగా ఉండేలా అధికారిక రికార్డులు మరియు భౌతిక పరిశీలన ఆధారంగా వాస్తవాలు వెలుగులోకి రావాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జె రామకృష్ణ పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్న WP నంబర్ 24635 ఆఫ్ 2026కు సంబంధించిన అంశంపై శనివారం వార్డ్ 2 రసూల్పురాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ను అడ్వకేట్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల పిలుపు మేరకు అక్కడికి చేరుకున్న జె రామకృష్ణ అడ్వకేట్ కమిషనర్కు పలు కీలక అంశాలను వివరించడంతో పాటు మెమోరాండం సమర్పించారు. అనంతరం అడ్వకేట్ కమిషనర్తో రామకృష్ణ మాట్లాడుతూ సీజ్ చేసిన వాహనాలను పార్కింగ్ చేస్తున్న రోడ్డు స్థానిక ప్రజలకు చాలా కాలంగా కనెక్టింగ్ మరియు అప్రోచ్ రోడ్డుగా ఉపయోగంలో ఉందని, ఈ రోడ్ కమ్యూనిటీ హాల్తో పాటు ఇతర కమ్యూనిటీ సదుపాయాలకు వెళ్లేందుకు ప్రజలు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ను 1978 ప్రాంతంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం HMDA భూమి సేకరించి ఆర్థికంగా బలహీన వర్గాలు మరియు అర్హులైన లబ్ధిదారులకు నివాస సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం వాహనాల పార్కింగ్కు ఉపయోగిస్తున్న భూమి రోడ్డుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు, అలాట్మెంట్ ఆర్డర్, శాంక్షన్ ప్లాన్, డిమార్కేషన్ రికార్డ్ లేదా సంబంధిత అధికారుల అనుమతి ఏదైనా ఉందా అనే విషయాన్ని అధికారిక రికార్డుల ద్వారా పరిశీలించాలని కోరారు. 2003-2005 ప్రాంతంలో సుమారు 19 మంది లబ్ధిదారులకు హౌసింగ్ పట్టాలు ఇచ్చినట్లు తనకు సమాచారం ఉందని, అయితే కమ్యూనిటీ హాల్ మరియు ఓపెన్ కమ్యూనిటీ స్పేస్ అవసరాల దృష్ట్యా ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ ప్రతిపాదన అమలు కాలేదని తెలిపారు. ఈ అంశాన్ని రెవెన్యూ, HMDA రికార్డుల ద్వారా ధృవీకరించాలని సూచించారు. పోలీసు శాఖ కేటాయించిన భూమి ప్రత్యేకంగా గుర్తించదగిందిగా ఉంది. పోలీస్ మౌలిక సదుపాయాల కోసం కేటాయించబడినట్లు తనకు తెలిసిన మేరకు పేర్కొన్నారు. అందువల్ల పోలీసు కేటాయించిన భూమి హద్దులు, విస్తీర్ణం, ప్రస్తుత వినియోగం మరియు ప్రజలు ఉపయోగించే రోడ్, కమ్యూనిటీ స్థలం మధ్య తేడాను అధికారిక రికార్డులతో నిర్ధారించాలని కోరారు. స్థానిక ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని తెలిపారు. ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న రహదారి మరియు కమ్యూనిటీ అవసరాలకు సంబంధించిన స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగించే ముందు సంబంధిత అలాట్మెంట్, రెవెన్యూ, HMDA సర్వే మరియు డిమార్కేషన్ రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.